ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఓ నేస్తమా, ఈ శుభవార్త నీకు తెలియనా? నిన్ను ప్రేమించేవారు ఒకరు ఉన్నారు. ఈ భూమి మీద ఎన్నో ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమలున్నాయి, అన్నదమ్ముల ప్రేమలున్నాయి, అక్క చెల్లెల ప్రేమలున్నాయి, ఇలాగా చెప్పుకుంటూ పోతే బంధువుల ప్రేమలున్నాయి, స్నేహితుల ప్రేమలున్నాయి. అన్ని ప్రేమలు ఒకరోజు మనకు చెప్పకుండానే తెగిపోతూ ఉంటాయి. కానీ ఒక ప్రేమ, నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు. ఆయన నిన్ను రక్షించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియ నేస్తమా, మరి ప్రతి మనిషి నీతిమంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాల వల్ల నీతిమంతుడు కాలేడని పైన వ్రాయబడిన ప్రకారము 2033 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి వచ్చాడు. ప్రతి మానవుడు చేసిన మరి పాపానికి మూల్యము చెల్లించాడు. ఎందుకు చెల్లించాడంటే మనుషులు మరి పెట్టలేని ప్రేమ, మనుషులు కొలవలేని ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ నిన్ను నన్ను పాపము నుండి శాపము నుండి విడుదల విమోచన కలగజేయడానికి ఈ భూమికి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టిన ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడై లేచిన ప్రేమ. ఆ ప్రేమ సాయంకాలం వేళ నిన్ను పంచుతున్నాడు దేవుడు. ఇదిగో ఇలాగే ఆయన 2033 సంవత్సరం 2026 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చి ఆయన సెలవిచ్చాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. మార్పు చెందాలి మానవుడు, మారు మనసు పొందాలి మానవుడు, పాపపు స్థితిలో నుండి బయటికి రావాలి మానవుడు. మరి పాపాన్ని విడిచిపెట్టి అసలైన మార్గము వెతకాలి మానవుడు. మానవుడు పాపాన్ని వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. మానవుడి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, పాపం వల్ల వచ్చు జీతం మరణం, పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కనులని దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరి సోదరులారా, ఆ పాపము చాలా భయంకరమైంది. మనకు తెలియకుండానే పాపము చేసుకుంటూ పోతున్నాం. తాతలు ఎంబడి తాతలు, తండ్రులు ఎంబడి తండ్రులు, కొడుకులు ఎంబడి కొడుకులు, ఇలాగా జనరేషన్ తర్వాత జనరేషన్, జనరేషన్ తర్వాత జనరేషన్ పాపం వల్ల వచ్చు జీతం. అయితే దేవుని మహాకృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ప్రేమ పంచాడు, మనలను ప్రేమించాడు. ఈ భూమికి తానే రక్షకుడుగా ఈ భూమికి వచ్చాడు. ఆయన మన కోసం సామాన్యమైన మానవుడుగా ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జన్మించి 33 సంవత్సరాలు జీవించి నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరని సవాలు విసిరిన వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. పాపము లేనివాడు, శాపము లేనివాడు ఒకరు మరణించాలి సర్వమానవాళి కోసం. ఆ మానవాళిని ప్రేమించిన దేవుడు గొప్ప దేవుడండి. అందుకే కల్వరి శిలువలో మన అందరి పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. అందుకే మన అందరి పాపముల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఎంత గొప్ప ప్రేమ పంచాడండి. ఓ నేస్తమా, ఈ శుభవార్త నీకు తెలియనా? అందుకే ఈ సాయంకాలం వేళ ఈ గొప్ప శుభవర్తమానం, ఈ శుభవార్త నీ పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, విమోచన. అందుకే విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువు వారి నిన్ను పిలుస్తున్నాడు. సమస్త భారం మోయించున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అక్కడ విశ్రాంతి ఉందండి. చూశారా, ఈ ప్రకృతి దేవుని మాట వింటుంది. మరి బయట దేశాల్లో భయంకరమైన వర్షాలు, అస్సాంలో వర్షాలు కళ్ళ ముందరే పిల్లలు కొట్టుకుపోతున్నారు, ఎంతో నష్టం జరిగిపోతుంది. చూశారా ప్రియులారా, దేవుని మాట ప్రకృతి వింటుంది. మనకు వర్షాకాలం వస్తుంది, మనకు ఎండాకాలం వస్తుంది, మనకు చలికాలం వస్తుంది. ఇలాగా ప్రకృతి దేవుని మాట వింటుంది. ప్రకృతిలో ఉన్న మానవుడు దేవుని మాట వినకుండా ఇష్టానుసారమైన వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు ఇలా చేస్తూ మానవుడు ఇష్టానుసారమైన జీవితం జీవించి మరణము తెచ్చుకుంటున్నాడు. ఆ మరణానికి సాదృశ్యం పాతాళం, అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకములో యుగ యుగాలు కాలుతూ ఉండాలి. అది తప్పించడానికి వచ్చాడు యేసు. కల్వరి ప్రేమ, యేసు ప్రభు రక్తము చిందించిన ప్రేమ, నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రేమ. ఆ ప్రేమ ఈ సాయంకాలం వేళ నిన్ను మరి పిలుస్తుంది.
మరి నేడే రక్షణ సమయం. ఆలసించిన నరకం, అగ్నిగుండం, పాతాళం తప్పించుకొని ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక పట్టణము నీకు ఇవ్వడానికి వచ్చినాడు. నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం. ఈ మంచి మాటల చేత మీరు మార్పు చెంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన.